ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మంచి చెడు రెండు దాగి ఉన్నాయని, మంచి కోసం మాత్రమే ఏఐ ఉపయోగించాలని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ అన్నారు. గజ్వేల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీడియా అనే అంశంపై గెస్ట్ లెక్చరర్ ది టైమ్ ఆఫ్ ఇండియా ఎడిటర్ ఉడుమల సుధాకర్ రెడ్డి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై జర్నలిస్టులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ మాట్లాడుతూ ఏఐ కత్తి లాంటిదని, అది ఆపరేషన్ థియేటర్ లో డాక్టర్ చేతిలో ఉంటే రోగికి ప్రాణం పోస్తుందని, అదే కత్తి ఓ నేరస్తుడి చేతిలో ఉంటే ప్రాణం తీస్తుందన్నారు. మనం ఎలా ఉపయోగించుకుంటే అలా రూపం మారుతుందన్నారు. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఏఐతో ఎన్నో అద్భుతాలు చేయవచ్చునని, అన్ని రకాల సమాచారం నిమగ్నమై ఉందన్నారు. కానీ పూర్తి స్థాయిలో ఏఐ పై ఆధారపడొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సీనియర్ సభ్యులు సురేందర్, సత్యనారాయణరావు, కృపాకర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, నాయని యాదగిరి, విజయరావు, ఎల్ఎం కృష్ణ, చిన్న యాదగిరి, రమణారెడ్డి, కిరణ్, జగదీష్, అశోక్, శ్రీనివాస్ రెడ్డి, మునీర్, బాలనర్సయ్య, వెంకటరెడ్డి, మహేందర్ రెడ్డి, యాదగిరి, బాలకృష్ణారెడ్డి, బలరాం, శ్రీకాంత్, యాదగిరిలతో పాటు నియోజకవర్గ పరిధిలోని ఆయా ప్రధాన మీడియా సంస్థలు పనిచేస్తున్న జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. भाई सुरेंद्र वी सत्यनारायण राव, डी किरण कुमार, डी कृष्णा जयदेवपुर, डी कृष्णा जयदेवपुर, బాలకృష్ణ రెడ్డి, ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఎలాంటి వేరే వెంకటరమణారెడ్డి, బి పవన్ కుమార్, ఆంధ్ర. ఇవాళ ఈ క్లాస్లో రాకపోవడం అనేది నాకు దురదృష్టంగా భావించింది. అత్యవసరం, అది కూడా నిన్న 8:30 వరకు కూడా ఇవాళ నేను అక్కడ ఉండాల్సిన షెడ్యూల్ లేదు, ఏం లేదు. 8 గంటలకు ఒక ముఖ్యమంత్రి గారి మీటింగ్ ఖరారు కావడంతో ఖచ్చితంగా అక్కడ ఉండాల్సింది అనివార్యంగా. ఎన్ని ప్రయత్నాలు చేసినా వచ్చేద్దామని, కానీ సాధ్యం కాలేకపోయింది. ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం వచ్చింది కనుక అక్కడ ప్యాక్ అయిపోయింది. మళ్ళీ ఇంకొక ప్లాన్ ఏమంటారు, ఉదయం రాగానే ఫస్ట్ ఆ కార్యక్రమానికి ముందే మాట్లాడుకొని బయలుదేరదామంటే ఆయన రావడమే 12 గంటలకు అక్కడికి వచ్చాడు. కనుక ఇక బిస్కెట్ కట్టేసినట్టు అయిపోయింది. దాంతో ఇవాళ ఇంత జాప్యం జరిగింది. మీ అందరికీ నేను శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటాను. ఎందుకంటే మీకు ఇంత మంచి క్లాస్ ఉంటుందని మీరు కూడా అనుకోలేదు. ఎందుకంటే సుధాకరణ గురించి నేను చెప్పే ముందే మన మిత్రులు చెప్పి ఉంటారు. ఆయన ప్రొఫైల్, ఆయన నిజంగా గజ్వేల్ ప్రెస్లో ఎప్పుడు ఉండబడి ఉంటుంది. ఈ ప్రాంతంలో వారికి మంచి బంధుత్వాలు కూడా ఉన్నాయి. అలా ఈ పక్కన విలేజ్లతో సంబంధాలు, ప్రజ్ఞాపూర్తో కానీ పక్కన దాతపల్లి ఆ విలేజ్లతో కూడా తనకు సంబంధాలు ఉన్నాయి. మనం అడిగిన వెంటనే గజ్వేల్ మిత్రుడు అనగానే యాక్చువల్గా క్లాస్ టైం తీసుకోవాలంటే ముందు షెడ్యూళ్ళు అన్నీ చూసుకుని ఇస్తారు. అంటే మనం అడిగిన వెంటనే నేను పెట్టాలని ఇట్లా గజ్వేల్ నియోజకవర్గంలో ఖచ్చితంగా వస్తా, ఆ ప్రాంతంతో నాకు కూడా సంబంధాలు ఉన్నాయని చెప్పి వారు మనకు తన విలువైన సమయాన్ని వల్ల రోజంతా ఇచ్చారు. నిజంగా ఆయనకు నేను రుణపడి ఉంటానని, ఆయన కూడా ఒక రోజంతా ఇవాళ నిజంగా నేను లేకున్నా పాపం ఆయన రావడం, ఆయన కూడా క్షమాభిక్ష కోరుతున్నాను. మిత్రులారా, ఇవాళ జరిగింది ఇది ఒక మంచి ప్రెస్ క్లబ్ చేస్తున్న కార్యక్రమాల్లో మీరు మనం సామాజిక కార్యక్రమాలకు ఎక్కువ దృష్టి సారించుకుంటూ వచ్చినాం. సదస్సులు, సెమినార్లు, ఈ మధ్యన రజతోత్సవాల సందర్భంలో ప్రతి మండల కేంద్రంలో మనం పెట్టుకున్న టాపిక్ ఇదే. అసలు ఏంటి మీడియా, అసలు ప్రజలు ఏం చర్చించుకుంటున్నారు, మరి వాళ్ళ ప్రజల నుండి విమర్శలు ఎందుకు ఎదుర్కొంటున్నాం, మనం అసలు మన సమాజంలో మనం నిజంగా మన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తున్నామా లేక దారి తప్పుతున్నామా, ఇవన్నింటి మీద మనం అద్భుతమైనటువంటి మండల స్థాయిలో మనం సదస్సులు పెట్టుకున్నాం గడిచిన 2 నెలల క్రితం. అందులో కె శ్రీనివాస్ గారు లాంటి సంపాదకులు కావచ్చు, మాడవూరి శ్రీధర్ గారు, అట్లాగే దిలీప్ రెడ్డి గారు, వీరందరినీ మనం ఆహ్వానించుకున్నాం. ఒక్కొక్క మండలాన్ని ఒక్కొక్క అతిథిగా ఆహ్వానించుకున్నాం. చివరిగా మన ముగింపు మన మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చారు. అంత చర్చ అంతా ఎక్కడ పోయినా మన చుట్టే తిరుగుతుంది ఆ సమాజం.
మనం దీని రాజ్యాంగం మా హక్కు మాకు మాది 4వ స్తంభం, మేము 4వ స్తంభం లాంటి వాళ్ళం అని మనం చెప్పుకుంటున్నాం. కానీ నిజంగా రాజ్యాంగంలో మనం 4వ స్తంభం ఉన్నామా? 4వ స్తంభం ఎక్కడ కూడా రాసిలేదు. మీడియా 4వ స్తంభం కింద రాసిలేదు. మనకు మీడియా కూడా రాజ్యాంగంలో ఎక్కడ చేర్చినా మీడియాకు స్వేచ్ఛ ఇవ్వాలనేది ఎక్కడ మనకు అది కనిపించాలి. ఏ ఆర్టికల్లో కూడా మీడియాకు స్వేచ్ఛ అనేది మనకు అక్కడ కనిపించాలి. మరి 4th ఎస్టేట్ అనేది ఎందుకు అంటున్నాం? అప్పుడు రాజ్యాంగం రాసినప్పుడు దీని చర్చ జరిగింది. మీడియాకు సంబంధించి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటి అన్నారు, రాజ్యాంగంలో మీడియాను పొందుపరచడం ఎందుకు అన్నాడంటే ఆయన, మీడియా అనేది ఒక గొంతు. ఆ గొంతుకు పూర్తి స్వయం ప్రతిపత్తి ఉండాలి, అది మొత్తం ప్రజల పక్షాన ఉండాలి. ఇక్కడ రాజ్యాంగంలో పొందుపరచడం ద్వారా కొన్ని ఆంక్షలు వస్తాయి, నియమ నిబంధనలు ఎదురైతాయి. కనుక అది గొంతుగా కనుక రాజ్యాంగంలో అమలుపరిచినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ 19(1)(a) ఉందో అది మీడియాకు వర్తిస్తుంది. అంతేకాని మీడియాకు ప్రత్యేకంగా హక్కులు బాధ్యతలు స్వేచ్ఛ కాదు. సరే, మీడియా తన బాధ్యతను స్వాతంత్రం తర్వాత ఎట్లా నిర్వహించుకుంటూ వచ్చింది, చివరికి ఎట్లా దారి తప్పుకుంటూ వచ్చింది. ఇలా విమర్శకులు కాకుండా జర్నలిస్టులైనా యాజమాన్యాల వైఖరి ఇవన్నీ చర్చలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా మీడియా అనేది ఒక పవిత్రమైనటువంటి వృత్తి, పవిత్రమైనటువంటి అంటే ఆ వృత్తిని మనం బాధ్యతల్ని చిత్తశుద్ధి అంకిత భావంతో నిజాయితీగా నిర్వర్తించినప్పుడే సమాజం అది మీడియాగా గుర్తిస్తారు, మనల్ని జర్నలిస్ట్గా గుర్తిస్తారు. కానీ దీన్ని మనం వాళ్ళు చూస్తున్నాం, ఎట్లా దీన్ని మార్చుకుంటున్నారు, ఎట్లా దీన్ని అది చేసుకుంటున్నారు. ఒక మీడియాను ఒకవైపు ఎట్లయినా స్వేచ్ఛ ఉంది కానీ ఆర్టీఐ చట్టాన్ని ఒకవైపు, ఈ రెండింటిని మిస్యూజ్ చేసే ప్రయత్నాలు ఇలా సమాజంలో ఎక్కువ జరుగుతున్నాయి, మీడియాను ఆర్టీఐ. అందుకే సుధాకరణ క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఒక పూట నాకు 2 కమిషనర్లు, ఆర్టీఐ కమిషనర్లు వాళ్ళే నన్ను 3-4 సార్లు అడిగింది, ఒక సదస్సు పెట్టకపోయినా మంచి అవేర్నెస్ సదస్సు, అసలు ఆర్టీఐ ఏంటి, అసలు ఆర్టీఐ ఏ సందర్భంలో ఆ చట్టాన్ని వాడుకోవాలి, దాని మిస్యూజ్ ఎట్లా జరుగుతుంది, ఇది ఒక చర్చ పెడదాం అని చెప్పి ఒక ఉన్నని కమిషనర్లతో మాట్లాడడం జరిగింది. ఒక గ్యాప్ తీసుకొని మనం దాని మీద కూడా ఒక రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చట్టం మీద కమిషనర్లను పిలిపించి ఒక కార్యక్రమాన్ని, ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పరచుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఇక ఇవాళ శిక్షణ గురించి ఆయన ఎట్లాంటి శిక్షణ ఇచ్చారు, నిజంగా నాకు ఇవాళ ఒక గెస్ట్ కాదు, నేను యాక్చువల్గా వచ్చి మీతో పాటే కూర్చొని తృప్తిగా ఒక 2 గంటల వారి క్లాస్ 2 గంటలు వినాలని నాకు చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను 2-3 చోట్ల వెళ్ళినప్పుడు నేను మధ్యలో జాయిన్ అయినాను. ఒక మన అచ్చంపేటలో జరిగిన క్లాసు కావచ్చు, సిద్దిపేటలో జరిగిన క్లాసు కావచ్చు, నేను మధ్యలో జాయిన్ అయిన ఫుల్ ప్లేట్గా క్లాస్ వినలేకపోయినా కానీ అక్కడ అటెండ్ అయిన వాళ్ళు ఎంతోమంది అక్కడికి మన గెస్ట్ లెక్చర్స్ వస్తూనే ఉంటారు. ఆ 3 రోజులు మీడియా అక్కడ శిక్షణ తరగతులు పెడితే 2 రోజులు ఒక 8-9 మంది గెస్ట్ లెక్చర్స్ వస్తారు. అందరిలో నేను వారి ముందు చెప్పడం కాదని, నేను ఏ జిల్లాకు వెళ్ళినా కూడా మళ్ళీ మన యూనియన్ నుండి సుధాకర్ రెడ్డి సార్ క్లాసులు పెట్టండి అని అడుగుతున్నాను. మీడియా అకాడమీ క్లాసెస్ వినవాలి, దానికి ఇంప్రెషన్ అంటే వాళ్ళలో ఒకరిగా మమేకమైపోతారు. మమేకమై ఒక 6 గంటల వ్యవధే కానీ ఒక నెలలో తీసుకోవాల్సిన కోచింగ్ ఇస్తారు. ఒక నెల కంటిన్యూ కోచింగ్ తీసుకుంటే ఎట్లుంటుందో గంట ఆయనతో కంటిన్యూగా 3-4 గంటలు పెట్టి అంతటి అవగాహన కలుగుతుందని ఫీడ్బ్యాక్ నాకు జిల్లాలో వస్తుంది. కనుక ఇవాళ మీకు ఒక మంచి శుభ పరిణామం.